ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశం వ్యర్థముగా కాదు. అది ఒక సమాధుల దొడ్డి. ఒకే విధంగా ఉన్న సమాధులు వరుసగా ఉన్నాయి. అవి మొదటి ప్రపంచ యుద్ధంలో మృతి పొందిన సైనికుల సమాధులు. సమాధులు దొడ్డి ప్రవేశ ద్వారములో వీరు వ్యర్థముగా మృతి చెందలేదు అని వ్రాయబడి ఉండెను. వృద్ధాప్యములోనున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చిరి. ఆ రాతను చదివి దారలుగా కన్నీరు కార్చిరి. వారు తమ ఒక్క కుమారుని యుద్ధములో పోగొట్టుకొనిరి. ఏ సమాధి మీదనైనను పేరు లేని కారణం వలన తమ కుమారుని సమాధిని గుర్తించలేకపోవుచున్నారు. వీరు వ్యర్థముగా మృతి చెందలేదు అనే మాట వారిని ఓదార్చుచున్నది. కాబట్టి వరుసలోనున్న పేరులేని ఒక సమాధి ఎదుట మోకరించి శ్రద్ధాంజలి ఘటించిరి. యేసు శిష్యులు అనేక దేశములకు వెళ్ళి ప్రాణం విడిచుట ద్వారా మంచి పునాదిని వేసిరి. అది వ్యర్థము కాదు. విదేశీ మిషనరీలు ఆఫ్రికా అడవులలోనూ మన దేశంలోనూ మృతి చెందిరి. వారు వ్యర్థముగా మృతి పొందలేదు. మనలను పాపము నుండి విడిపించి క్రీస్తు వద్దకు నడిపించుటకు తమ ప్రాణములను రూకలను పెట్టుబడిగా చేసిరి. లోకమంతా సువార్త ప్రకాశమును వెలిగించిరి. హతసాక్షులైన వీరి రక్తధారల నుండి వేల కొలది విశ్వాసులు బయలుదేరిరి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. విన్నారు కదా, క్రీస్తు కొరకు మనం ప్రకాశిస్తే మన జీవితాలు వ్యర్థంగా పోవు. అటువంటి వారి మరణం కూడా అనేకుల రక్షణకు కారణమవుతుంది. ఇట్టి జీవితాలను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.